నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటుంటారు. ప్రస్తుతం రాజకీయంగా వైసీపీ పరిస్థితి కూడా అలానే తయారవుతోంది. ఆ పార్టీ రాజకీయంగా 2 అడుగులు ముందుకేస్తే 5 అడుగులు వెనక్కి లాగేవాళ్ళు ఆ పార్టీకి అనుకూలమనే వాళ్ళలోనే ఉండడం గమనార్హం. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీల్లో ట్రబుల్ షూటర్స్ ఉంటారు. అయితే వైసీపీ ప్రత్యేకత ఏమంటే ఆ పార్టీలో ట్రబుల్ మేకర్స్ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంగా అయోగ్యులకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. జగన్కు అసమర్థులు, తెలివి తక్కువ వాళ్లంటే మహా ఇష్టం. తెలివైన వాళ్లంటే కొంచెం మాత్రమే ఇష్టం. మరీ ముఖ్యంగా నిత్యం ఇతరులపై చాడీలు చెప్పేవాళ్లు ఏపీలో ఎక్కువ. అదేంటో గాని ఇలాంటి వాళ్లే ఎక్కువగా జగన్ కోటరీలో ఉండేవాళ్లు. అందుకే ఆ 5-6 మాత్రమే వైసీపీలో ప్రముఖంగా కనిపిస్తూ ఉంటారు. కోటను దాటుకుని జగన్ వరకు వెళ్లాలంటే అది ప్రపంచ 8వ వింతగా చూడాలి. వైసీపీని మళ్లీ అధికారంలో చూడాలని అనుకుంటే ఏం చేయాలి? జగన్కు సామాన్య ప్రజలతో పాటు వివిధ రంగాల ప్రముఖుల్ని దగ్గర చేయాలి. ఆ రకమైన కసరత్తు వైసీపీలో జరుగుతున్నట్లు పైకి మాత్రం కనిపించడం లేదు. లోపల ఏం జరుగుతోందో జగన్ సన్నిహితులకే తెలియాలి. కానీ జగన్కు శాశ్వతంగా శత్రువుల్ని చేసే పనులు మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు వైసీపీ సొంత టీవీ ఛానల్ సాక్షిని తీసుకుందాం. శుక్రవారం సాయంత్రం హరిహర వీరమల్లు సినిమాపై డిబేట్ పెట్టారు. సినిమా పోయిందని సంబరపడుతూ ఆ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. సినిమా టికెట్ల రేట్లు అసాధారణంగా పెంచడంపై ప్రశ్నించడం వరకు ఓకే, కానీ సినిమా ఫ్లాప్ అయిందని సంతోషపడడం ఏంటి? అసలు ఆ సినిమాపై నోరెత్తద్దని వైసీపీ అధిష్టానం నుంచి నాయకులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సొంత టీవీ ఛానల్లో పవన్ సినిమా ఫ్లాప్ అయిందంటూ చర్చ పెట్టి ఆనందం వ్యక్తం చేయడం శాడిజం కాకుండా మరేమవుతుంది? అసలు సినిమాతో వైసీపీకి పనేంటి? నచ్చకపోతే పవన్ అభిమానులు కూడా చూడరు కదా. అలాంటప్పుడు వైసీపీ అధికారిక ఛానల్కు ఎందుకంత అత్యుత్సాహం? ఇలాంటి డిబేట్లే వైసీపీకి రాజకీయంగా పవన్తో పాటు ఆయన అభిమానుల్ని, అలాగే తమ నాయకుడిగా గుర్తించే సామాజిక వర్గాన్ని దూరం చేసే ప్రమాదం లేదా? ఇప్పటికే వాళ్ళందరూ దూరంగా ఉన్నారనేది వాస్తవం. అయితే కూటమి ప్రభుత్వంలో జనసేన నాయకులు, కార్యకర్తలు అసహనంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అలాంటప్పుడు వాళ్లను దగ్గరికి తీసుకునే పని చేయడానికి బదులు మీరు మాకు చేరువవుతారా, అలాంటిది ఎప్పటికీ జరగనివ్వమనే రీతిలో టార్గెట్ చేయడం వైసీపీ మీడియాకే చెల్లింది. పవన్ సినిమా విషయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ట్వీట్లు వేశారు. వాటిని చూసైనా వైసీపీ నాయకులు, ఆ పార్టీ సొంత మీడియా తెలివి తెచ్చుకోవాలి కదా. మా అన్న పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విజయం సాధించాలని లోకేష్ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అదే ఆకాంక్షను చంద్రబాబు కూడా వ్యక్తం చేశారు. కానీ ఎక్కడా ఆ సినిమాను చూసి విజయవంతం చేయాలని తమ పార్టీ శ్రేణులకు తండ్రి తనయులు పిలుపునివ్వకపోవడాన్ని గమనించవచ్చు. పవన్ రాజకీయంగా, అలాగే హీరోగా మరింత ఎత్తుకు ఎదగాలని చంద్రబాబు ఆయన తనయుడిలో ఉంటుందని ఎవరైనా నమ్ముతారా? అలాగని వారిద్దరూ అలా ప్రవర్తించకపోవడాన్ని గుర్తించవచ్చు. పవన్, ఆయన అభిమానుల మనసు చూరగొనేలా బాబు, లోకేష్ సినిమా విజయాన్ని కోరుకున్నారు. రాజకీయం అంటే ఇదే. మన దేశాన్ని ఆంగ్లేయులు ఆక్రమించుకోవడంతో పాటు సుదీర్ఘకాలం పాటు ఏలడానికి ప్రధాన కారణం విభజించు, పాలించు అనే విధానం. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఇదే పరిస్థితి అవలంబిస్తుంది. కానీ వైసీపీ మాత్రం ప్రత్యర్థుల్ని ఏకం చేయడంతో పాటు అవమానాలు, చీత్కారాలు భరిస్తూ కలిసి ఉండేలా చేస్తుంది. ఇదే వైసీపీ ఘనత. ఎన్నికల ముందు టీడీపీ, జనసేన కలవడానికి, అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇట్లాగే ఉండాలని నిర్ణయించుకోవడానికి వైసీపీ విధానాలే కారణం. విజయం సాధించడం ఎలా, విజయానికి 5 మెట్లు, స్నేహితుల్ని సంపాదించుకోవడం ఎలా, శత్రుత్వాన్ని పోగొట్టుకునే సూత్రాలు తదితర పేర్లతో వ్యక్తిత్వ వికాస పుస్తకాల్ని మార్కెట్లో చూస్తూ ఉంటాం. అయితే శత్రువుల్ని పెంచుకోవడం ఎలా, పరస్పర విరుద్ధ రాజకీయ పార్టీలను కలపడం ఎలా వంటి విషయాల్లో వైసీపీ రాజకీయ పంథాను కేస్ స్టడీగా తీసుకొని పుస్తకాల్ని రాయొచ్చు. రాజకీయాల్లో న్యాయ, మీడియా, పాలనాపరమైన వ్యవస్థలతో సఖ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ వైఎస్ జగన్కు రాజకీయంగా పనికొచ్చేలా సదరు వ్యవస్థలతో సరైన రీతిలో సమన్వయం చేసుకునే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వ్యవస్థ లేదు. వైసీపీకి చేతనైందల్లా ఒక్కటే, అన్ని వ్యవస్థల్ని శత్రువులుగా చేసుకోవడం. బహుశా వైసీపీకి అలాంటి శాపమేదో వెంటాడుతున్నట్లుంది. స్నేహానికి వైసీపీకి పొసగదు. ప్రతి ఒక్కరితో శత్రుత్వమే. అందుకే వైసీపీ ఇప్పుడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. వైసీపీ కష్ట నష్టాలకు స్వయంకృతాపరాధమే తప్ప ఇతరుల్ని నిందించడం వల్ల నిష్ప్రయోజనం. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహదేవా అనే సూక్తి వైసీపీకి అక్షరాల సరిపోతుంది. ఈ పరిస్థితిలో వైసీపీని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ను ఆ దేవుడు తప్ప మరెవ్వరూ కాపాడలేరు.
ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.